హరి ఓం. శ్రీ మహావిష్ణు పురాణం 18వ భాగం. జీవ సృష్టి ఆరంభం. బ్రహ్మలోకము చేరిన బ్రహ్మదేవుడు తన తండ్రి పరబ్రహ్మ అయిన శ్రీ మహావిష్ణువుని ధ్యానించి జీవ సృష్టి చేయాలని సంకల్పించాడు. సావిత్రి దేవికి తన ఉదరములో నివాసం ఏర్పరిచాడు. బ్రహ్మ మనస్సు సృష్టి కార్యంపై నిలిపాడు. త్రిగుణాలలో ఒకటైన రజోగుణము ఆయన నుండి ఉద్భవించింది. కాని బుద్ధి స్థిరత్వం లోపించి మానసిక చాంచల్యం కలిగింది. ఆ మానసిక చాంచల్యం నుంచి తమోమయం, తమోమోహం, మహామోహం, తమిశ్రం, అంధతమిశ్రం అనే 5 రకాల మోహాలు పుట్టాయి. ఈ పంచమోహములు కలిపి రూపముగా అవిద్య స్పృజించాడు. అనంతరం బ్రహ్మ ఆ శరీరము వదిలి మరొక శరీరము ధరించాడు. బ్రహ్మచేత వదిలివేయబడి మొదటి శరీరం ఆకలి దప్పులకు రాత్రికి నివాసమైంది. ఆ దేహము నుండి యక్షులు, రాక్షసులు జన్మించారు. చతుర్ముఖ బ్రహ్మ రెండవ శరీరము నుండి సత్వగుణము ఉద్భవించింది. రెండవ దేహము పగటికి నిలయమైంది. దేహము నుండి సత్వగుణ సంపన్నులైన దేవతలు జన్మించారు. తరువాత బ్రహ్మదేవుడు రెండవ శరీరము వదిలి మూడవ దేహము తమోగుణము పుట్టుక కోసం ధరించాడు. తమోగుణము నుంచి పగలు రాత్రికి సంధి అయిన అసుర సంధ్య ఉద్భవించింది. అసుర సంధ్య నుండి తమోగుణ సంపన్నులైన అసురులు జన్మించారు. అరచేతుల నుండి గంధర్వులు, అప్సరసలు జన్మించారు. తరువాత బ్రహ్మ నుండి పిశాచ, గుహ్యక, సిద్ధ, భూత గణాలు పుట్టాయి. అనంతరం వరుసగా సాధ్య, పితృగణాలు, విద్యాధరులు, కిన్నెర, కింపురుష జాతులు ఉద్భవించాయి. బ్రహ్మ తన హస్తాలు, పాదాలు విదలించగా శరీర రోమాల నుండి సర్పజాతులు అవతరించి జారిపడ్డాయి. భూలోకముపై శ్రీహరికి ప్రియమైన మానవుల సృష్టి చేయాలని సంకల్పించి బ్రహ్మదేవుడు తన తండ్రి శ్రీ మహావిష్ణువుని అష్టాక్షరీ మంత్రము జపిస్తూ ధ్యానం చేశాడు. తమోగుణ సంబంధిత శరీరాన్ని వదిలివేశాడు. విష్ణువు అనుగ్రహముతో, విష్ణు అంశముతో చతుర్భుజ రూపము గల పరమాత్ముని దేహం పొందాడు. శంఖ, చక్ర, గదా పద్మములను 4 చేతులలో ధరించాడు. భూమిపై జీవనము కొనసాగించడానికి వీలుగా 4 ప్రధాన వృత్తులు చేసే మానవులను తన శరీరము నుండి ఉత్పన్నం చేయాలని సంకల్పించాడు. చతుర్భుజ పరమాత్మ ముఖము నుండి వేద పఠనము చేస్తూ బ్రహ్మాంశములుగా బ్రాహ్మణులు జన్మించారు. వేద పఠనము చేస్తూ మహావిష్ణువుని స్తుతించారు. తరువాత పరబ్రహ్మ బాహువుల నుండి రాజస గుణోపేతులైన క్షత్రియులు జన్మించారు. భూమిపై పరిపాలన చేస్తూ రక్షణ కల్పించడానికి క్షత్రియులు ఉద్భవించారు. వ్యవసాయం, వ్యాపారం, వాణిజ్యం భూమిపై చేయడానికి పరబ్రహ్మ తన ఊరువుల నుండి వైశ్యులను జన్మింపచేశాడు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వృత్తులు చేసే మానవులు తమకు నిర్దేశించిన కార్యాలు విజయవంతంగా చేయడానికి సహాయ సహకారాలు అందించడానికి పరబ్రహ్మ తన పాదాల నుండి సేవా తత్పరులు, తామస గుణోపేతులైన శూద్రులను ఉత్పన్నం చేశాడు. చతుర్వర్ణాలుగా చేసి జన్మింపచేసిన మానవులను భూలోకానికి పంపివేశాడు. పరబ్రహ్మ నారాయణుని రూపము నుండి మానవులు జన్మించారు కనుక వారిని నరులు అని పిలువసాగారు. భూమిపై మానవులు జీవించడానికి అనుగుణంగా భూమిపై పంచభూతాలలో మిగిలిన 4 భూతాలైన అగ్ని, వాయువు, జలం, ఆకాశాన్ని సృష్టించాడు. తరువాత భూమిపై మానవ జీవనాన్ని కోసం పర్వతాలను, నదీనదాలను, సముద్రాలు, వృక్షాలను, జంతు జాతులను, ధాన్యములను, కాయగూరలను, పండ్లను సృష్టించి భూమిని మానవాళి మనుగడకు అనుగుణంగా సుసంపన్నం చేశాడు. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.